ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థను ఈ యుద్ధం ప్రత్యక్షంగా దెబ్బతీస్తోంది. ఈ ప్రభావం ఎక్కువగా పడిన దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ఇంధన ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉండటంతో యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి సరుకు రవాణా నిలిచిపోయింది. ఈ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% వరకు రవాణా జరుగుతోంది. ఈ మార్గం మూసేయడం, అంతరాయం కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీని ప్రభావం అన్ని దేశాలపై పడినప్పటికీ దిగుమతులపై ఆధారపడే పాకిస్తాన్ వంటి దేశాలపై తీవ్రంగా పడింది. పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటూ ఇంధన ధరలను భారీగా పెంచింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కమిటీ తీసుకున్న నిర్ణయంతో పెట్రోల్ ధర ఒక్కసారిగా పెరిగి ప్రజలకు షాక్ ఇచ్చింది. లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర 266 రూపాయల నుంచి 321 రూపాయలకు పెరగడం ప్రజల జీవన విధానాన్ని కుదేలు చేసింది. ఇదే సమయంలో డీజిల్ ధర కూడా 280 రూపాయల 86 పైసల నుంచి 335 రూపాయల 86 పైసలకు చేరింది. ఈ పెరుగుదల కేవలం వాహనదారులకే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. రైతులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం సమస్యతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ఇది మరింత భారమైంది. ప్రభుత్వం మాత్రం హై ఆక్టేన్ ఇంధనం అంటే ప్రీమియం పెట్రోల్ ప్రధానంగా లగ్జరీ వాహనాల్లో మాత్రమే ఉపయోగిస్తారని, కాబట్టి సామాన్య ప్రజలపై ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. సాధారణ పెట్రోల్ ధరను కూడా మార్చి 6న లీటర్కు 55 రూపాయలు పెంచడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన కొరత కారణంగా రవాణా రంగం తీవ్రంగా దెబ్బతింది. బస్సులు, ట్రక్కులు, సరుకు రవాణా సేవలు ఖరీదయ్యాయి. దీంతో మార్కెట్లో కూరగాయలు, ధాన్యాలు, ఇతర అవసరమైన వస్తువుల ధరలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో జీవనం సాగించడం పాకిస్తాన్ ప్రజలకు పెద్ద సవాల్గా మారింది. ఇక విమాన ప్రయాణాలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇంధన ధరలు పెరగడంతో విమాన టికెట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రజలు విమాన ప్రయాణం చేయడం దాదాపు అసాధ్యమైంది. అంతేకాదు వ్యాపారాలు, టూరిజం రంగం కూడా దెబ్బతింటోంది. భారత్లో కూడా ఈ ప్రభావం కనిపించినప్పటికీ పరిస్థితి కొంతవరకు నియంత్రణలో ఉంది. ప్రీమియం పెట్రోల్ ధరపై కేవలం 2 రూపాయల పెరుగుదల మాత్రమే కనిపించింది. ఇది పాకిస్తాన్తో పోలిస్తే చాలా తక్కువ. దీనికి ప్రధాన కారణం భారతదేశం తీసుకున్న ఆర్థిక చర్యలు, నిల్వల సరఫరా నిర్వహణ. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్ను కుదిపేసింది. దీని ప్రభావం పాకిస్తాన్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్రంగా పడింది. ఇంధన ధరల పెరుగుదల కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే పెద్ద సంక్షోభంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలు అమలు చేయడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని అభివృద్ధి చేయడం చాలా అవసరం. లేకపోతే ఈ ఇంధన సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది.